नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। आलमी यौम ज़ियाबतीस के मौके पर भैंसा में गुरु कृपा वोकेशनल जूनियर कॉलेज NSS तलबा ने अवाम में शऊर बेदारी रैली का इनेकाद अमल में लाया। అద్భుతంగా మన ప్రతి పేషెంట్ సక్సెస్ఫుల్ ఈ ప్రోగ్రామ్ NCD క్లినిక్ పేరు నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. సో ఇది మీకు తెలుసో తెలియదో మీరందరూ ఈ నాలుగు విషయాలు చెప్పాలి. మన గవర్నమెంట్లో ఉచితంగా షుగర్ మెడిసిన్స్ ఇస్తున్నారు. షుగర్ రాకుండా ఏం చేయాలి, వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మందులు వాడాలి, ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే ఏ డాక్టర్ని సంప్రదించాలి అనేటువంటి అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం. కోడ్లు గుడ్లు తినడం వలన ఈ వ్యాధి రాదు. ఈ వ్యాధి ఎయిడ్స్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం వలన వస్తుంది. ఇది ప్రధానంగా మన చుట్టుపక్కల వాతావరణంలోనే సంభవిస్తుంది. వ్యర్థ పదార్థాలు మనుషులకు గాలిలో దోమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వలన మనుషులకు సంభవిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు: ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన 3 నుండి 12 రోజులలో ఉన్నట్టుండి కీళ్ళ నొప్పులు కానీ లేకుంటే జ్వరం అయితే వస్తుంది. జ్వరం తొందరగా తగ్గిపోయినా కీళ్ళ నొప్పు తొందరగా తగ్గిపోదు. ముఖ్యంగా మోకాళ్ళు, దీనివల్ల నడవడం, కూర్చోవడం, లేవడం, అన్నం కలుపుకోవడం, వస్తువులు పట్టుకోవడం కష్టమవుతుంది. ఈ వ్యాధి नाजरीन आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।